రాజ్యంలో ఇంత అన్యాయం ఉంటుంది. ముందుగానే మేము ధర్మం ఇయ్యమని చెప్పవాలని నన్ను మీరు కోరి ఉన్నారు కదా, నేను వస్తాను. బ్రాహ్మణుడు పిలువడంపి మేము ధర్మాకంకణం కట్టుకుంటాము లేదు అనే శబ్దం రాకుండా ధర్మం పాటిస్తామని కానీ ఇప్పుడు నిన్ను అడిగిన తర్వాత నీ భర్తను నేను రావాలా మరి దాచుకోనికి నీ బిడ్డ దగ్గరికి నేను అత్త మాటికి మీ యొక్క రాజే నేను చేయనా నీ బిడ్డ పని నేను చేయనా మూడు వరములు కోరి మూడు వరములు అడిగాము. అసత్యవతి అసత్యవతి అని ఇక నువ్వు ఇయ్యవు. తీస్తున్నా కదా ఆ చిత్తులార రండి నా బరువుని కై కొనుము స్వామి అంటే సాధారణ పనుడు అంటే మనం చెప్పే పనులు ఎట్లుంటే చెప్పు. గ్రామానికి అంటే రాజు కదా, క్షత్రియులు జన్మించి ఒక రాజ్యానికి పరిపాలించే మనిషి చెప్పండి కానీ కొంచెం సాధారణ అంటే రాని పనులు చెప్పాలి. సాధారణ అంటే అచ్చే పని చెప్పాలి, రాని పని చెప్పకు అంటున్నాను. ఇంకెందుకు సత్యవతి ఎందుకు? ఈ సత్యవతి రాజును మనకు ఏకాధారముగా నచ్చగాలి కాబట్టి నీ పాదంలో 10 వందలు చేయబడను. నన్ను దర్శనం 5 నిమిషాలు గెలిపిస్తే నా పట్నం మీద ప్రజలకు వినిపించి వస్తా. అంటే ఈ భార్యతో నీవు సెలవు తీసుకునేదే కాక ఈ రాజ్యంలో చెప్పేస్తున్నావు. అవునవును సరే, నీ మాట ప్రకారము 3 గడియలు నీకు తక్షణం వెళ్ళి నీ ప్రజలకు నీ మంత్రులకు సమస్తానికి చెప్పి వేగిస్తాము రండు. ప్రతినిత్యం సింహాసనం వద్ద ఉండమని నేను హస్త్రము పట్టేవాళ్ళను.
నా చుట్టముకు నేను కూర్చున్నాను. అవును నా భార్య సత్యవతి ఉంటాను. అవును నా కుమారుడు సత్యశీల మహారాజు ఉంటాడు. అవును అతలి తాముడాకు నా విధమంత్రులారా